గోల్ ఒక్కటే ఉండాల్సిన నీ మైండ్‌లో 100 విషయాలు పెట్టుకుంటున్నావు. ఇంక నువ్వెలా సక్సెస్ అవుతావు? మూవీస్, రీల్స్, మనుషుల గోలలో పడిపోయి నీ ఎంటైర్ ఫోకస్ సిస్టమ్‌నే నువ్వు నాశనం చేసుకుంటున్నావు. అందుకే స్టడీస్ మీద కాన్సంట్రేట్ చేయలేకపోతున్నావు. డీప్‌గా ఆలోచించలేకపోతున్నావు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే, నేను ఫోకస్డ్‌గా ఉండాలి అనే ఆశ ఇంకా ఎంతో కొంత నీలో ఉంది కాబట్టే ఈ వీడియోని క్లిక్ చేసావు. ఈ వీడియో అయ్యే లోపల నా టార్గెట్ ఒక్కటే. నీ మైండ్‌లో ఉన్న ఆ 100 విషయాలు తీసేసి గోల్ ఒక్కటే మిగిలేలా చేయడం. దానికోసమే ఈ 3 లేయర్ ఫోకస్ సిస్టమ్‌ని నీ ముందుకు తీసుకొచ్చా. ఈ లేయర్ 1లో ఏముంటుందంటే, ఈ వీడియో రిలీజ్ చేసిన నెక్స్ట్ డే నుండి ఒక కంప్లీట్ సైంటిఫిక్ అండ్ న్యూరోసైన్స్ రిసెర్చ్ బేస్ చేసుకుని 8 డేస్ లేజర్ ఫోకస్ ఛాలెంజ్‌ని స్టార్ట్ చేస్తున్నా. సో, నెక్స్ట్ 8 డేస్ కూడా ప్రపంచాన్ని పక్కన పెట్టి నా మాట విని ఈ 8 డేస్ ఛాలెంజ్‌ని యాక్సెప్ట్ చేసి నువ్వు ఫాలో చేస్తే నీకు డిస్ట్రాక్షన్స్ మీద కంట్రోల్ వచ్చి గోల్ మీద ఫోకస్ పెరుగుతుంది. నీ స్లీప్ అండ్ డైలీ రొటీన్ ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నేను కూడా కన్సిస్టెంట్ గా ఉండగలను అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఐ కాల్ దిస్ ఛాలెంజ్ యాస్ ఫోకస్ 8. ఓకే. సో మరి ఈ 8 డేస్ ఛాలెంజ్ ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ చెప్పినట్లు ఈ ఛాలెంజ్ 8 డేస్ పాటు ఉంటుంది. అండ్ కంటిన్యూస్ గా 8 డేస్ ఉంటుంది. మధ్యలో గ్యాప్ ఉండదు. సో నెక్స్ట్ 8 డేస్ కూడా లేజర్ లాంటి ఫోకస్ తో ముందుకు వెళ్దాం. ప్రతిరోజు నేను మీకు 3 to 4 సింపుల్ వర్క్స్ మాత్రమే ఇస్తాను. అవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. వర్క్స్ అనేవి కాంప్లెక్స్ గా ఉండవు. సింపుల్ గానే ఉంటాయి. కన్సిస్టెంట్ గా చేయగలిగేలాగే ఉంటాయి. ఈ వర్క్స్ అనేవి పర్ఫెక్ట్ గా చేయడం ఇంపార్టెంట్ కాదు. కంప్లీట్ చేయడమే ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఈ 8 డేస్ ఛాలెంజ్ ఫాలో అయ్యే ముందు స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాల్సిన 3 గోల్డెన్ రూల్స్ అవేంటంటే, ఫస్ట్‌ది, ఈ 8 డేస్ లో ఎక్స్ట్రాగా హార్డ్ వర్క్ చెయ్యకూడదు. ఓన్లీ నేను చెప్పిన టాస్క్ ని మాత్రమే కంప్లీట్ చేస్తే చాలు. ఏదైనా ఎగ్జామ్స్ ఉంటే నీ ఇష్టం. అండ్ సెకండ్‌ది, నీ పర్ఫార్మెన్స్ ని నువ్వు జడ్జ్ చేసుకోకూడదు. అండ్ పక్కవారితో కంపేర్ చేసుకోకూడదు. అండ్ థర్డ్‌ది, మిస్ అయితే మిస్ అయిన డేని ఫెయిల్యూర్ గా అనుకుని నా వల్ల కాదు అని వదిలేయకూడదు. మళ్ళీ స్టార్ట్ చేయాలి. అండ్ ఫర్ సపోజ్ 3 డేస్ బానే చేసావు. 4th డే మిస్ అయితే ఏం చేయాలి? ఒక వర్క్ మిస్ అయినా పర్లేదు. ఒక డే మిస్ అయినా పర్లేదు. ఒక వీక్ స్లో అయినా పర్లేదు. 2 డేస్ గ్యాప్ వచ్చినా పర్లేదు. మళ్ళీ కంటిన్యూ చెయ్యి. నేను నీతో ఉంటాను. నీకు హెల్ప్ చేస్తాను. ఇక్కడ ఫోకస్ కోల్పోవడం తప్పు కాదు. రీఫోకస్ చెయ్యకపోతే తప్పు. సో ఫస్ట్ డే కష్టంగా ముగుస్తుంది. సెకండ్ డే ఇరిటేషన్ వస్తుంది. థర్డ్ డే నీలో సైలెన్స్ ఏర్పడుతుంది. కానీ స్టిల్ కంటిన్యూ చేస్తే 8th డేకి మైండ్ క్లియర్ అయ్యి ఫియర్ తగ్గి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అండ్ 8 డేస్ లో ఏదో మ్యాజిక్ జరిగిపోదు. ఒక డైరెక్షన్ వచ్చి ఫోకస్డ్ గా మారతావు. అండ్ లేయర్ 2లో ఏం చెప్తానంటే, డే అంతా పర్ఫెక్ట్ గా రొటీన్ బిల్డ్ చేసుకుని డిస్ట్రాక్షన్స్ మధ్యలో కూడా ఎలా ఫోకస్డ్ గా ఉండాలో చెప్తాను. జనరల్ గా నువ్వు స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేదంటావు. కానీ నిజం చెప్పాలా, ఇంట్రెస్ట్ లేకపోవడం కాదు, స్టడీస్ మీద నీకు అటెన్షన్ ఉండడం లేదు. ఇలాగే నువ్వు ఓవర్ స్టిమ్యులేట్ అయిపోయి ఒక 100 డిస్ట్రాక్షన్స్ వల్ల 100 డైరెక్షన్స్ లో లాగబడేసరికి నీలో ఉన్న ఫోకస్ బ్రేక్ అయిపోయింది. అందుకే ఈ లేయర్ 2 ఫామ్ చేశా. నువ్వు ఎర్లీ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు గోల్ మీదనే ఫోకస్డ్ గా ఉండేలాగా ఒక రొటీన్ చెప్తాను. అది ఫాలో అయిపో. అండ్ ఈ 8 డేస్ ఛాలెంజ్ అయిపోయాక ఈ లేయర్ 2 గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఫైనల్ గా లేయర్ 3లో డీప్ ఫోకస్ స్కిల్ ని బిల్డ్ చేద్దాం. నువ్వు కనీసం ఒక గంట కూడా కుదురుగా కూర్చొని చదవలేకపోవడానికి ఆర్ ఏదైనా వర్క్ చేయలేకపోవడానికి ఈ డీప్ ఫోకస్ నీ దగ్గర లేకపోవడమే మెయిన్ రీజన్. డీప్ ఫోకస్ అంటే ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైమ్ లో ఒక పర్టికులర్ వర్క్ ని చాలా ఫోకస్డ్ గా చేయడం. చిన్నప్పుడు పలక మీద ఏబిసి అని నువ్వు దిద్దేటప్పుడు నీకున్న డీప్ ఫోకస్ ని ప్రజెంట్ ఎలా నాశనం చేసుకుంటున్నావో తెలుసా? మార్నింగ్ లేచినప్పటి నుండి ఫోన్స్, రీల్స్, మెసేజెస్, నైట్ అయ్యేసరికి మైండ్ అంతా ఎంటీ. ఒక్క రోజులో నీ బ్రెయిన్ హ్యాండిల్ చేయగలిగే ఇన్ఫర్మేషన్ లిమిట్ కన్నా 10 టైమ్స్ ఎక్కువగా బ్రెయిన్ ని రకరకాల వాటితో నింపేస్తున్నావు. అందుకే నువ్వు 5 మినిట్స్ కూడా కరెక్ట్ గా దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నావు. సో కొలాప్స్ అయిన నీ డీప్ ఫోకస్ ని 90 మినిట్స్ వర్క్ బ్లాక్ అండ్ 10 మినిట్స్ బ్రేక్, మళ్ళీ 90 మినిట్స్ వర్క్ బ్లాక్ అండ్ 10 మినిట్స్ బ్రేక్ అండ్ మెనీ అదర్ టెక్నిక్స్ తో మళ్ళీ నీలో డీప్ ఫోకస్ ని నింపడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఆల్ రైట్. ఈ వీడియో చూసిన తర్వాత నువ్వు ఈ 2 డెసిషన్స్ లో ఏదో ఒకటి మాత్రమే తీసుకోగలవు. ఒకటి, నైస్ వీడియోని స్క్రోల్ చేసేస్తావు. అండ్ రెండోది ఏంటంటే, ఇంక నేను మారాల్సిన టైం వచ్చిందని డిసైడ్ అవుతావు. నేనైతే మరి ఫోకస్ 8 ఛాలెంజ్ ని నెక్స్ట్ డే నుండే స్టార్ట్ చేస్తున్నా. సో మరి నువ్వు రెడీయా కాదా?
మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఫాలో అయితే ఆటోమేటిక్‌గా చేంజ్ స్టార్ట్ అవుతుంది. ఇగ్నోర్ చేస్తే మళ్ళీ అదే 100 డిస్ట్రాక్షన్స్‌తో కేయాస్‌లో బ్రతుకుతూ ఉంటావు. సో, నెక్స్ట్ 8 డేస్ కూడా నీ గోల్ తప్ప ఇంకా ప్రతీదీ నీకు డిస్ట్రాక్షనే. డెసిషన్ నీ చేతిలో పెడుతున్నా. ఛాలెంజ్‌లో జాయిన్ అవ్వాలంటే విన్ అని కామెంట్ చెయ్యి. రేపు డే 1ని పోస్ట్ చేస్తా. మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండు.